చల్లగా. మదర్స్ డే స్పెషల్ రౌండ్ లో నెక్స్ట్ జంట మీ ముందుకు రాబోయేది ఆర్యమిత్ర అండ్ అన్విత. అమ్మగారి దగ్గర మీ ఇద్దరికి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హర్? షీ ఇస్ ద గాడ్ ఆఫ్ మీ. షీ ఈస్ యువర్ గాడ్. ఎస్. ఓకే, మీ మదర్ రా? సార్, అమ్మకి పర్యాయ పదాలు లేవు సార్. ఇంకా అమృతాన్ని వర్ణించడం అంటే అమృతంలాగే ఉందని వర్ణించగలం. అంటే అమ్మని అమృతంతో పోల్చొచ్చు కదండి సార్. అంటే ఆ అమృతం ఇచ్చే ఇమ్మోర్టాలిటీ, అదే ఆనందం అమ్మ ప్రేమలో కూడా ఉంటుంది సార్. అది మా అమ్మగారు స్పెషల్. అందరమ్మలు స్పెషల్ అని కూడా అంటున్నాను నేను. ఇంత అన్నాక ఈ పాట వివరాలు ఇవన్నీ డీటెయిల్స్ అక్కర్లేదు, వాళ్ళు పాడేస్తారు. మనకి ఏ పాట అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. చక్కగా పాడని మీ మదర్స్ని తలుచుకోండి. ఓకే, గుడ్ లక్. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు. అమ్మ పేగు పంచుకొనే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అనువంతే పుడతాడు. అమ్మ పేగు పంచుకొనే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది. దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది. దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో నడక నేర్పింది.
జడ్జెస్ ఓవర్ టు యు. అరే నీ పేరు ఏంటి, వంశీయేనా పెట్టింది? అవును సార్, మీరు పెట్టిన వంశీ తీసాను, వంశీ మార్చాను. నీ పేరు కవిరాజ్. కవిత్వం చెప్తున్నావు బాగా. పాట కన్నా మాటలు ఎక్కువ బాగున్నాయి నీవి. చూస్తున్నాను నీ పరిస్థితి. సార్ నా పరిస్థితి కూడా చూడండి సార్. అన్విత, మీ నాన్నగారు నేను ఎప్పుడన్నా మహిమాన్విత అన్నారా? అనలేదా? అనమని చెప్పు. నువ్వు ఏంటి మీ స్కూల్లో క్లాస్ లీడర్వా నువ్వు? కాదు సార్. ఎందుకు కాదు? మరి ఇప్పుడు బాగా లీడ్ చేస్తున్నావు నీ కో సింగర్ని, బాగా గైడ్ చేస్తున్నావు, తప్పులుంటే సరిదిద్దుతున్నావు, చూసుకోమని హెచ్చరిస్తున్నావు. మధ్య మధ్యలో మాట్లాడేసరికి ఎంత సిగ్గు వస్తుందంటే అలాగ ముడిచిపోతున్నావు. ఇట్లాగా నీ డ్యూటీ అయిపోయిందా అక్కడితో, పాట పాడడంతో? అవ్వలేదు సార్. మరే చాలా చక్కగా పాడారు మీరు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన అద్భుతమైన ఈ పాటకి కన్నడ వెర్షన్ కంపోజ్ చేసే భాగ్యం నాకు లభించింది. గత సీజన్లో ఎవరో పాడితే నేను అలా చెప్పాను. నేను ఆల్రెడీ మా గురువుగారు చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన ఈ పాటకి కన్నడ వెర్షన్ నేనే దానికి నేను కంపోజ్ చేయలేదు. యాక్చువల్గా మా గురువుగారి చూనే తీసుకున్నాను. మొత్తం అమ్మ అనే సినిమాలో నేను దాన్ని యూజ్ చేశాను. చాలా చక్కటి పాట, చాలా హృదయమైన పాట. మీరు ఇద్దరు పాడి ధన్యులయ్యారు. అభినందనలు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఎంత క్యూట్గా ఉందో మీ పర్ఫార్మెన్స్ చెప్పలేను. అండ్ డివైడ్ చేసుకున్న తీరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట ఎవరు పాడినా ఎక్కడ పాడినా సహజంగా చాలా ఎమోషనల్ అయిపోతాము ఎవరైనా. కానీ మీ ఇద్దరు పాడుతూ ఉంటే చక్కగా ముద్దుగా ఉంది కాబట్టి ఆ క్యూట్నెస్తో క్యారీ అయిపోయాము. అదర్వైజ్ వెరీ ఎమోషనల్ సాంగ్. చాలా చాలా బాగా పాడారు నాన్న. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఉన్నప్పుడే మనం పిల్లలం. మనకి 60 years రావచ్చు, 70 years రావచ్చు, 80 years. ఎంత మన వయసు పెరిగినా కూడా పేరెంట్స్ ఉన్నారు అంటే మనతో పాటు అప్పుడే మనం చిన్నపిల్లలం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మనం అందరం అనుకోకుండా ప్రపంచంలో పెద్దవాళ్ళు అయిపోతాం. మనకు తెలియదు ఏం చేయాలో. వీ రియలీ డోంట్ నో వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్గా కాకుండా, ఓకే అమ్మే కదా, నాన్నే కదా, అలా కాకుండా ప్రతి మూమెంట్ని, ప్రతి దాన్ని చాలా పదిలంగా కాపాడుకోవాలి. పిల్లలందరము మన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ మేక్ గుడ్ మెమరీస్ అండ్ మూమెంట్స్ విత్ యువర్ పేరెంట్స్. సరేనా? ఓకే మ్యామ్. అమ్మల గురించి పాడుకుంటున్నాం కాబట్టి అమ్మలతో ఊరికే కసురుకోవడం, మాట వినకపోవడం, అది చేయడం ఇది చేయడం కాకుండా చెప్పిన మాట వినాలి. ఎందుకంటే ఆవిడే ప్రపంచంలో మనం బాగుండాలి అని వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ కోరుకునేటటువంటి వ్యక్తి అమ్మ ఒక్కరే. సో బాగా చూసుకుందాం అమ్మని. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇద్దరు చాలా బాగా పాడారు నాన్న. చాలా మంచి సోలో డూయట్గా పాడినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, ఆర్యమిత్ర కదా, సార్ చాలా బాగా పాడారా. ఇద్దరు చాలా బాగా పాడారు. సమన్వయం, పరస్పర సహకారానికి మీరు ఉదాహరణలు. ఒకరినొకరు సమన్వయించుకున్నారు, పరస్పర సహకారం. ఒకరు ఇలా అనుకుంటే ఇంకొకరు వచ్చేసి పైనుంచి పాడటం, చక్కగా ఒకరినొకరు బాగా సహకారం అందించి పాట అద్భుతంగా పాడారు. మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే నాకు మా బాలకవి నాకు సమాసం గుర్తొచ్చింది. బహువ్రీహి సమాసం అని తెలుగులో సంస్కృత సమాసం. అది బహువ్రీహి సమాసం అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే 2 పదాలు ఉంటాయి. విడివిడిగా 2 పదాలకు పెద్ద గొప్ప అర్థమే ఉండదు. అవి కలిస్తే విశేషమైన అర్థం వస్తుంది. ఉదాహరణకి త్రినేత్రుడు అంటే మూడు కళ్ళు. 3 కళ్ళు ఉన్నవాడు ఎవరు? శివుడు. ఈ 2 పదాలు కలిపితే శివుడు వస్తాడు. అట్లాగే పద్మనాభుడు, నాభిలో పద్మం ఉన్నవాడు ఎవరు? విష్ణుమూర్తి. పద్మము నాభి వేరువేరుగా విశేషమైన అర్థం ఉండకపోవచ్చు, కానీ కలిపితే గొప్ప అర్థం వస్తుంది. అలాగా మీరు విడివిడిగా మామూలుగా కలిస్తే గొప్ప పాటగా మారారు మీరిద్దరు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్.